అట్లా అనుకుంటావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, పిఠాపురంలో గెలిచారు. ఎన్నిసార్లు వెళ్ళారు? 2 సార్లు వెళ్ళి ఉంటారేమో. వెళ్ళాలి కదా. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే మిగతా వాడికి కూడా భయం ఉండిద్ది అన్న. ప్రతిపక్షానికి భయం ఉండిద్ది, అధికారంలో ఉన్నోడికి భయం ఉండిద్ది, అధికారులకి భయం ఉంటది. పక్క కూటమి కలిసింది, వాళ్ళు ఒక కూటమిగా వచ్చినప్పుడు వెళ్ళాడా పిఠాపురం? పవన్ కళ్యాణ్. అది మైనస్ అయింది. అది ఉపయోగించుకుని వర్మ 2-3 చోట్ల ఎగిరాడు. కార్యకర్తలకు నచ్చలేదు, జనసేన కార్యకర్తలకి. కార్యకర్తల వల్ల నలిగిపోయాడు. కొన్ని మాటలు అన్నాడు, ఆ మాటలు పైదాకా వెళ్ళినాయి. కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏం చేయలేని పరిస్థితి ఆయన కూడా. మన మీటింగ్ లో కూడా జరిగింది, టీడీపీ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం, ఫోటోల గురించి చండుకోవడం మన టీడీపీ లేదని కరెక్ట్ గా అలాకండగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయినా కానీ ఇంకా మారలా. మరి ఎట్లా ఉంటది? కాబట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కూడా ఏం మాట్లాడుకుంటూ వెళ్ళాడంటే అది ఒక్కటే ఉదాహరణ. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడన్న, పార్టీ కోసం పోరాడాడు, ఉంది, చరిత్ర ఉంది. కాబట్టి ఆయన తగిన నిర్ణయం తీసుకుంటాడని మేము అనుకుంటాం. కార్యకర్తలు ఉంటారు, ఆయన ఎమ్మెల్యే పరంగా ఉండే కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా బాధపడతారు తప్ప టీడీపీ పరంగా బాధపడే అనేది లేదు. వచ్చే క్యాండిడేట్ ని బట్టి ఉంటది ఏదైనా మార్పు అనేది. క్యాండిడేట్ అయితే ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆ వచ్చిన క్యాండిడేట్ ని బట్టి అక్కడ టీడీపీకి ఏంది పరిస్థితి అనేది వచ్చిందని మేము అనుకుంటాం. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, ఉమా తెలుసా? మరి ఎంతో మంది ఉన్నారు సీనియర్లు, కాముగా ఉండారంటే అర్థం చేసుకోవాలి. ఎక్కువగా గుంటూరు కృష్ణా జిల్లా సీనియర్లనే పక్కన పెట్టారు. ఆ లిస్ట్ లో ఈయన కూడా ఉన్నారు, వర్మ గారు. కాబట్టి ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారా? ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. నేర్చుకోవాలి రాజకీయం, ఇంకా ఈయన పూర్తిగా నేర్చుకోలేదు అనే బాధ ఉంటుంది కదా. ఇక ఉన్న ఎనమల ఉన్న కార్యకర్తల వల్ల, ఆ చుట్టూ ఉన్న కొంతమంది బిత్తర బ్యాచ్ ఉన్నట్టుంటారు ఎక్కువగా, వాళ్ళ వల్ల నలిగిపోయాడేమో వర్మ గారు అని మేము అనుకుంటున్నాం. ఎవరు ఫీల్ అవ్వరు. ఇది మా కొంతమంది ఉంటారు కదా, వైసీపీ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వేసే సెటర్లు తప్ప బాధపడాల్సిన అవసరం లేదు, ఫీలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం అవసరం ఉంది? ఈయన వర్మ గారు ఏమైనా చేశారా? బాధ్యతలు ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా? ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, నాగబాబు గారు వెళ్తున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు. ఈయన కొన్ని కార్యక్రమాలు చేశాడు, అంతే. దానిలో ఏముంది? ఈయన పక్క తగిలించడం వల్ల కార్యకర్తలకు ఏమైనా ఊరికిద్దా, పోయిద్దా? ఎవరికి ఏం కాదు. ఇంకా తన్నుకుంటే కూటమి అంతా ఒకటే వైసీపీ మీద పడతారేమో కానీ ఏమి ఎటువంటిది ఉండదు. అంతే, మరి అదే అనుకోవచ్చు కదనా. పార్టీ నుంచి ఏం సస్పెండ్ చేయనట్టు ఏమీ అవ్వలేదు కదా. అక్కడ నుంచి పక్కా తీసారు, దించారు, అంతే. దించడం వేరు, పక్కకు పడేయడం వేరు కదన్నా. ఆయనకి ఏదో ఒకటి ఇచ్చారేమో అవకాశం. రేపు ఎల్లుండో టీడీపీ ఆఫీస్కి వెళ్తారేమో, చంద్రబాబు గారిని కలుస్తారేమో, ఏంటనేది స్వాగతిస్తారు, చూద్దాం. అనుకోవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆడ మంచి పట్టు ఉంది, బాగా పెరగాలి మూమెంట్. ఏంటంటే నెక్స్ట్ కూడా అక్కడ నిలబడాలి అనే ఒక కసితో పవన్ కళ్యాణ్ కింద ఉన్న కార్యకర్తలు కానీ టీడీపీ అటు పంపించడం కానీ ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే బాగుండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళట్లా. నువ్వు ఆ ప్రోగ్రామ్ అన్ని నువ్వు చూసుకుని నువ్వు జాగ్రత్తగా ఫోటోల దగ్గర చిల్లర వేసాలు వేయకుండా ఉన్నట్టయితే నీకు పేరు వచ్చేది. అది చెడగొట్టుకున్నావు. ఇదంతా ముందే అందరూ ఊహించిందేనండి, దీంట్లో కొత్త విషయం ఏం కాదు. ఆయన ఆల్రెడీ ఒక చిన్న ఇష్యూని తీసుకొని చాలా పెద్దగా చేసి నాకు ఇప్పటిదాకా గుర్తింపు రాలేదు, ఏదో చేద్దామని చెప్పి ఆలోచించారు. అప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ చిన్న ఇష్యూకి ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అప్పుడు కూడా చాలా మంది ప్రజలు, ఈవెన్ పిఠాపురం ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈయన ఇంతగా చేయాల్సింది కాదు, ఈయన మా అభిమాన నాయకుడే. ఆయన చేయడం వల్లనే కొన్ని ఓట్లు అనేవి పడ్డాయి, అది వాస్తవమే. కానీ కూటమి ప్రభుత్వం ఉందన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళను పర్మిషన్ తీసుకోవాలి ఏదైనా ఇష్యూ చేయాలని అనుకుంటే. లేదు, నువ్వు ఆల్రెడీ బయట వాళ్ళతో కలిసావంటే అప్పుడు నువ్వు ఏదైనా ఇష్యూ చేస్తే నమ్మేవాళ్ళు కూడా, నీతో పాటు ప్రజలు వచ్చేవాళ్ళు కూడా అని చెప్పి పలు విచారణ నుండి బయటకు వచ్చినాయి. సార్, ఇప్పుడు బాబు గారి మీద అభిమానంతో ఒక చిన్న క్వశ్చన్, అంటే ఒక ఇష్యూ చేసినప్పుడు దానికి మాట్లాడి మనకి ఏదో రకంగా సర్ది పెట్టాలి, కానీ ఈ విధంగా తీసేయడం తప్పు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. దానికి ఏం చెప్తారు? దీన్ని మెయిన్ కారణం ఒకటేనండి, కూటమి ప్రభుత్వంలో ఆయన చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే లెవెల్ ఉందో, ఏదైతే ప్రజాదరణ ఉందో, సేమ్ అదే అటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. అంత లెవెల్లో ఉన్న వారికి, సరే నీ పరంగా నువ్వు కొద్దిగా హెల్ప్ చేశావు, ఎలక్షన్లో తిరిగావు, నీ పరంగా కూడా ఓటు వేయించావు, ఆ ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఇది చేస్తున్నాను, నాకు కాస్త ప్రాబ్లం ఉంది అని చెప్పి అంటే ఏదో ఒకటి చేసేవాళ్ళేమో. అదే వదిలేసి ఇద్దరి మధ్యలో కొట్లాట పెడతామని చెప్పేసి, కొట్లాట తీసుకోదామని చెప్పేసి, ఇది ఎలా అనుకున్నాడంటే రెండు పిల్లల మధ్య కొట్లాట పెట్టేసి కోతి లాభపడాలన్నట్టు చూసుకున్నాడు. కానీ అది ఆయనకు మెడకు వస్తుందని చెప్పి అనుకోలేదు.
అంటే ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాల పాటు నమ్మకంగా ఒకే పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిని ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు దీనికైనా కూడా ఇంత జరిగా కూడా ఆయన సరే నా తప్పు జరిగింది, నేను ఒక సీనియర్ నాయకుడిని మీ దాంట్లో, నా తప్పు జరిగింది నన్ను మళ్ళీ తీసుకోండి అంటే వాళ్ళు తీసుకొని చెప్పి అన్నారు కదా. ఈవెన్ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచిస్తారు. ఒక మంచి నాయకుని కోల్పోవడం మనకి ఇష్టం లేదు, ఆయన ఖచ్చితంగా లోపల తీసుకుందాం అని చెప్పి ఆయన చెప్పాల్సింది ఓన్లీ ఒక క్షమాపణ చెప్పినంత మాత్రం ఆయన తగ్గేది లేదు, వీళ్ళేం పెరిగేది లేదు. అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఇంకా ఇవ్వకపోవడం 23 నెలలు గడుచు అంటే 20 ఇంత టైం అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం కూడా తప్పే కదా. అది ఏదైనా ఇప్పుడు ఆయన అయితే ఏదో బలం పట్టుకున్న పిల్లాడైతే కాదు, నిన్న మొన్న రాజకీయాలకు వచ్చినోడు అయితే కాదు. ఆయన క్లియర్ తెలుసు డిలే అవుతుందంటే అక్కడ ఏదో ఒక రీజన్ ఉంటుందని చెప్పి అది వెళ్ళేసి అధిష్టానంతో కూర్చొని మాట్లాడాలి. అంతేగాని నాకు ఇష్టమైన ఇష్యూ తీసుకుంటా, నేను ఏదైనా చేయగలుగుతా నా నియోజకవర్గం అని చెప్పేసి ప్రవర్తిస్తే ఎవరి మీద అయినా చర్య తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఒక పార్టీ నడుస్తుందంటే పార్టీలో క్రమశిక్షణ చర్యలు అని చెప్పి ఉంటూనే ఉంటాయి, అది ఎవరి మీద అయినా తీసుకుంటారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తిని ఎంత తప్పు చేసినాడు కూడా ముందు అధిష్టానం తెలియజేయాలి. ఆ మాత్రం జ్ఞానం అనేది ఈయనకు ఉండాల్సింది. అది లేకుండా ఈయన చేయడం అనేది ఈయన తప్పే. ఈ చర్య కూడా మంచిది. బేసిక్ గా వర్మ గారు చాలా మంచివారు, బట్ ఇలా జరగడం చాలా బాధాకరం. బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా మాస్టర్ బ్రెయిన్. ఎందుకంటే వర్మ గారికి ఏమైనా పెద్ద పదవి ఇస్తారేమో, మినిస్టర్ ఇస్తారా లేదా ఎమ్మెల్యే ఇవ్వచ్చు కదా. ఎందుకంటే నేను త్యాగం చేసే త్యాగమూర్తి అని చెప్పి వర్మ చెప్పుకుంటున్నాడు. సో ఒక మాస్టర్ బ్రెయిన్ గా ఆలోచిస్తే అలా అనుకోవచ్చు. లేదు కమర్షియల్ ఆలోచించాలంటే కనుక డైలాగ్ ఉంటది కదా, ఏమిలా నాకు ఎగిరెగిరి పడుతుంది అన్ని నాకు అని ఉంటుంది అని. సో అలా కూడా అనుకోవచ్చు కదా అని చెప్పి అంటున్నాను. తర్వాత ఫస్ట్ లిస్ట్ లో ఎమ్మెల్సీ లిస్ట్ లో ఇద్దరి పేరు ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఉన్న పదవి కూడా వీగారు. ఏం చెప్తారు? ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, అయిపోలేదు, ఉన్న పదవి కూడా వీగారు. సో దగ్గిన తుమ్మిన ప్రతిదానికి కోపడిపోవడం ఎలా అనేది కరెక్ట్ కాదు, ఇది రాజకీయం. సో ప్రతిదానికి అణిగి మణిగి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. సో మరి వర్మ గారికి అయితే అంటే మాస్ 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 అంటారు, ప్రతి చోట మాస్ పనికిరాదు. కొన్ని చోట క్లాస్ ఉండడం కూడా కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పిఠాపురంలో ఏ ఇష్యూ జరిగినా కూడా అందులో వర్మ గారు పాత్ర ఉండడం జరుగుతుంది. ఫ్లెక్సీ ఇష్యూ అయితే ఏంటి, ఏదన్నా. సో ఎందుకు అంటే దాని వల్ల తీసేస్తారంట. అంటే మరి ఇప్పుడు ఆయన చెప్పుకుంటూ తిరుగుతాడు అనమాట, పవన్ కళ్యాణ్ నేనే గెలిపించాను అని చెప్పి. ఆయన ఏమన్నా భుజాల మీద కూర్చోబెట్టుకుని గల్లీ తిప్పి నేను గెలిపించాడా? లేదే, ఏదో మాట అన్నాడా గెలిచాడు అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కింద 32 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, అప్పుడు అది కూడా వర్మ గారు గెలిపించారా? వర్మ గారు కాదు కదా. సో వాళ్ళంతా ఓన్ స్ట్రాటజీ అయితే గెలిచారు, బట్ ప్రతిదానికి క్రెడిట్ వర్మకి ఇవ్వాలంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు వర్మ ఇండిపెండెంట్ గా నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తారా మరి అక్కడ? ఏమో వర్మ గారు తీరు చూస్తుంటే మరి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా, లేకపోతే ఆయన కొత్తగా విజయ్ గారి లాగా పార్టీ ఫామ్ చేసి పవర్ లోకి వస్తారా, అది కూడా చూసుకోవాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం అయితే దానిలో అసలు దమ్ము లేదు. సో ఇక ఆయనకు వేరే ఛాయిస్ లేదు కాబట్టి అయితే కొత్తగా పార్టీ ఫామ్ చేయాలి. ఆయన పోటీ చేస్తే పవన్ గెలుస్తారా? ఇది పిఠాపురంలో వర్మ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ గెలుస్తారా? అలా 100% గెలుస్తారండి. ప్రతిదానికి మాస పని కాదు కదా. ఇప్పుడు వర్మ గారు 10 సంవత్సరాలు పాలించాడు, అక్కడ ఏం చేశారు ఆయన? అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఇప్పుడు సీఎంలు అందరూ కూడా మనకు ఆంధ్రాలో రాయలసీమ నుంచి వచ్చాడు. సో ఈయన ఒక పిఠాపురం నుంచి ఒక డిప్యూటీ సీఎం వచ్చాడు. సో ఈస్ట్ కోస్ట్ గోదావరి వాళ్ళకి ఇది ఒక కాల్ దగ్గరేసుకున్న న్యూస్. సో మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందేమో పిఠాపురం నుంచి. భీమవరం రావాల్సిన గ్రేట్ పిఠాపురం వచ్చింది. సో వీళ్ళంతా గర్వించుకోవాలని చెప్పి పిఠాపురంలో వర్మ గారు తీసాక టీడీపీ క్యాడర్ పరిస్థితి. ఇప్పుడు వర్మ గారు తీస్తారంటే జనసేన ఉంది కదా, జనసేన అంటే టీడీపీ అంటే జనసేన, అంతే కదా, సింపుల్. లేదు, వర్గాలుగా విభజించి డిఫరెంట్ గా ఉన్నారు కదా, వైసీపీ టీడీపీ వర్సెస్ జనసేన లాగా కొట్టుకుంటున్నారు కదా అక్కడ. సో అలా కొట్టుకుంటున్నారు కానీ మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి ఒకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనుక అంతా సెట్ అయిపోద్దామో అని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ పిఠాపురం జనాల పల్స్ మొత్తం వర్మ అంటుంది. సో అది మార్చాలి అంతే. వర్మ గారు పదవి పోయినందుకు జన సైనికులు కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు పిఠాపురంలో. అంటే కొంతవరకు జన సైనికులు అంటున్నారు, బట్ ఇన్నర్ గా టీడీపీ ఫ్యాన్స్ కూడా చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారేమో అని చెప్పి న్యూస్. వర్మ పరిస్థితి వర్మ గారు రామ్ గోపాల్ వర్మ దగ్గర వెళ్ళిపోవాలనుకుంటున్నారు.